ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి 15 వచనాలు. అటు తరువాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగాను. కానీ ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారాలు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, అక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికుండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ అద్భుతము మనందరికీ తెలిసినటువంటి అద్భుతం. యోహాను సువార్తల్లోనే ఈ యొక్క 6వ అధ్యాయము ఒక ముఖ్యమైనటువంటి మలుపు లేకుంటే ఒక ముఖ్యమైన అద్భుతం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు నేనే జీవాహారం అని ప్రకటించారు. ఇక్కడ ఎంత గొప్ప విషయం అంటే ఈ యొక్క అద్భుతాన్ని అందరు సువార్థికులు అంటే మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు 4 సువార్తల్లో కూడా ఈ అద్భుతాన్ని తెలియపరిచారు. అంటే భక్తులుకి ఆ యొక్క జరిగిన ఆ సందర్భము ఈ రాసినటువంటి సువార్తలు రాసినటువంటి భక్తులకి ఎంతో అపోస్తలులకి గుర్తు అంటే బాగా అన్నమాట. అసలింకా వారికి ముఖ్యమైన అద్భుతం. అందుకే అందరూ గూడా దాన్ని ప్రస్తావించారు. యోహాను గారు ఎంత అద్భుతంగా ఇక్కడ చూస్తే గనుక మనం చూడండి. అనేకులు అంటే అంతకుముందు ఉన్నటువంటి విషయాలను బట్టి అనేకులు ఆయన చేసిన అద్భుతాలు, స్వస్థతలను బట్టి ఆయన వెంబడిస్తా ఉన్నారు. ఈ రోజుల్లో గూడాను యేసుక్రీస్తు ప్రభువుని అనేక మంది ఏంటంటే, ఆయన చేస్తున్న అద్భుతాల కొరకు, ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్య క్రియల కొరకు, స్వస్థతల కొరకు వెంబడిస్తున్నారు గానీ, నిజంగా మనం వెంబడించవలసింది యేసుక్రీస్తు ప్రభువారిని వాక్యం వినటానికి, ఆయన యొక్క వాక్యం వినటానికి మన జీవితాలు మార్చుకోవడానికి, అలాగే మనందరము కూడాను ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరిస్తూ అనేక మందిని ఆయనను అనుసరింపచేసేటట్టు చేయాలి. ఆయన మన పాపములను రక్షించి, పాపముల నుంచి మనల్ని విడుదల చేయగలరని నమ్మి ఆయన దగ్గరికి రావాలి. అలాగే దేవునితో అత్యద్భుతమైనటువంటి సంబంధాన్ని మనం కోరుకోవాలి గానీ, ఎప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు కాదు. అద్భుతాలు, ఆశ్చర్యాల కోసమే వస్తే అవి జరిగిన రోజు ఉంటారు. అయి జరగకపోతే మరలా యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెడతారు. కాబట్టి మనం అలా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు కొండపైకెళ్ళి శిష్యులతో కూర్చున్నారు. ఇక్కడ ఈ కొండ మీద చూస్తే గనక అప్పుడు పస్కా పండుగ సమీపంలో ఉందంట. ఎందుకు పస్కా అనగానే వారికి గుర్తొచ్చేదేందంటే, ఆ యొక్క విషయాలన్నీ గూడా గుర్తొస్తాయి. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాలను జ్ఞాపకం చేయటానికే అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఎలా అయితే మన్నాతోటి అరణ్యంలో పోషించారో ఆ యొక్క సంఘటనలన్నీ వీళ్ళకి పస్కా దినాల్లో గుర్తొస్తాయి. ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ ఫిలిప్పు గారిని అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. వీరి కోసం రొట్టెలెక్కడ తీసుకొస్తావు అని చెప్పేసేసి. ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించాలి. కొని కూడా అన్నారన్నమాట. అప్పుడు వెంటనే అంటే యేసుక్రీస్తు ప్రభువారికి తెలియక గాదు. అక్కడ క్లియర్‌గా రాసారు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్ గారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించటానికి. దేవుడు మన జీవితంలో కొన్ని సార్లు ఇలాంటి ప్రశ్నలే మనకేస్తాడు. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కుతావు అంటే, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, అయ్యా నువ్వు ఉన్నావు కదా! నీ మీద విశ్వాసంతో నేను ముందుకు సాగుతానని మనం చెప్పాలి. ఆయనకి సమాధానం తెలియక కాదు. మన విశ్వాసాన్ని బయట పెట్టడానికి.
ఫిలిప్ గారు లెక్కలేసేసుకుంటున్నారు వెంటనే అడగగానే 200 దేనారాలు కూడా చాలవు అని. చూడండి మనుషులమైతే అలా లెక్కలేసుకుంటూ ఉంటాం. మన దేవుడు మన పక్కనుంటే అన్నీ జరుగుతాయి. అప్పుడు ఆంద్రియా గబగబా అక్కడికొచ్చి ఒక చిన్న బాలుడిని తీసుకొనొచ్చి అతని దగ్గర 5 రొట్టెలు, 2 చేపలున్నాయని చెప్తున్నారు. అక్కడ ఎవల రొట్టెలంటే ఎక్కువగా అక్కడ తినే పేదవారి ఆహారం అన్నమాట. ఇక్కడ చూడండి ఆ బాలుడు యొక్క తల్లిదండ్రులు చాలా పేదవారు. ఎవల రొట్టెలు తెచ్చుకున్నారంటే చిన్న చేపలు. అయితే దేవుడు ఇక్కడ ఒక గొప్ప సూచన చేసిన విషయాలు గొప్పవారి ద్వారానే చేస్తానని చెప్పట్లేదు. నేను ఈ చిన్న పిల్లల ద్వారా అయినా సరే హ్మ్, కార్యాలు చేయగలనని మనకి తెలియపరుస్తున్నారు. బాలుడి దగ్గర నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకోవాలండి. అమ్మ బాబోయ్! ఇవిచ్చేస్తే నాకెట్లా అని అనుకోట్లేదు. ఆ బాలుడు తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసాడు. దాచుకోవట్లేదు. ఈ చిన్న సమర్పణ ఎంత వేల మందికి ఆహారమైంది, ఆశీర్వాదమైంది చూడండి. కాబట్టి మన దగ్గరున్నటువంటి అంటే మనకున్న తలాంతులు కూడా దేవుడిచ్చిన తలాంతులు. నీకు పాటలు పాడే తలాంతుండొచ్చు. సేవ చేయటానికి ఏదో ఒక రకంగా అక్కడ తీసుకురావడానికి మనుషులని, లేతే వచ్చిన వారికేదైనా ఆహారం తయారు జేయటానికి, వాక్యం చెప్పడానికి, ఇంకా అక్కడున్న లోపల చర్చిలకు సంబంధించిన విషయాలు చూసుకోవడం. ఏదో ఒకటి నీకు ఉండుంటే గనక, ఆ యొక్క సమయము, ధనం ఏదైనా సరే దేవునికి నువ్వు చిన్నది ఉపయోగిస్తే అది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసు క్రీస్తు ప్రభువారు అందరిని కూర్చోబెట్టారంట. క్రమంగా పనిచేస్తారాయన. అందరిని కూర్చోబెట్టండి వరుసగా అని చెప్తున్నారు. దేవుని దగ్గర పని ఎప్పుడు కూడా క్రమంగా ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా ఏం చేస్తున్నారు తెలుసా? తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇక్కడ ఆహారం కొంచెమే ఉంది. కానీ మనుషులు ఎక్కువ మందున్నారు. కానీ అది చూడట్లేదు. ముందు మనకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మనకున్న చిన్న ఇల్లా, చిన్న కారా, లేకపోతే చిన్న జీతమా, దీనిని బట్టి నిజంగా నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెప్పగలిగే జీవితం ఉంటే, నిన్ను బహుమందికి ఆశీర్వాదకరంగా బహుగా మనం ఉన్న దానిని బట్టి ఎప్పుడు సనుక్కుంటాం. అసలు కృతజ్ఞత లేకుండా ఇప్పుడు ఎలాగ ఉన్నామనేది కూడా అసలు మర్చిపోతూ ఇష్టానుసారమైన జీవితాల్లో ఉంటే అద్భుతాలు చూడలేము. ఎందుకంటే కృతజ్ఞత విశ్వాసానికి గుర్తు. మనం కృతజ్ఞతగా బ్రతకాలి. అప్పుడే తండ్రి ఆనందిస్తారు. ఆ తర్వాత అందరికి వడ్డించారు. మనందరికీ తెలుసు. అక్కడ 5,000 మంది పురుషులున్నారు అనంటే కేవలం పురుషుల లెక్క రాసారు. అంటే పురుషులతో పాటు ఇంకా వారికొచ్చినటువంటి భార్యలు, కుటుంబస్తులు ఉండుండొచ్చు. కానీ ప్రతి ఒక్కరు తృప్తిగా తిన్నారు. దేవుని యొక్క సమృద్ధి అనేక విషయాలను గుర్తు చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు, 12 మంది అపోస్తలులు. దేవుని దగ్గర కొరత ఉండనే ఉండదు. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి ఎంత అద్భుతమో కదా! ఆ మనుషులు చేసినటువంటి అక్కడంతా కూడాను అక్కడ సూచక క్రియ జరిగిపోయేసరికి అక్కడ అందరూ కూడాను ఎంతో ఆశ్చర్యపోతున్నారనమాట. ప్రజలు ఆకలిని చూసి వారిని పంపించలేదు కానీ క్రీస్తు ప్రభువారు కనికరం కలిగిన వారు. ఆయన సర్వశక్తివంతుడు. క్రమశిక్షణ కలిగినటువంటి దేవుడు, కృతజ్ఞత కలిగిన వారిని ఆయన అంతగానో ఆశీర్వదిస్తారు. సమస్య పెద్దదైనా దేవునికి అప్పగిస్తే పరిష్కారం ఉంటుంది. మన దగ్గరున్నది చిన్నదైనా దేవుడు దాన్ని గొప్పగా ఉపయోగించుకోగలరు. విశ్వాసం పరిస్థితులను కాదు కానీ దేవుని శక్తిని చూడాలి. కృతజ్ఞతతో జీవించడం ఆశీర్వాదాలను గుర్తించడంలో సహాయపడుతది. దేవుడు మన అవసరాలు మాత్రమే కాదు, తన చిత్తానుసారంగా సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తారు. అనేక వాక్య భాగాలు బైబిల్ గ్రంథంలో. అందుకే దావీదు గారు ఏమంటారు ఎప్పుడు? యెహోవా నా కాపరి నాకు లేమి లేదు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరాన్ని తీరుస్తారు. కొరింథీయులకు రాసిన పత్రికల్లో గూడా ప్రతి మంచి కార్యం సమృద్ధిగా ఉండటానికి దేవుని యొక్క సమస్త కృప మనకి విస్తారంగా అనుగ్రహించగలుగుతారు. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యంలో యేసుక్రీస్తు ప్రభువారు కేవలం శరీర ఆకలిని తీర్చేవారే కాదు కానీ, మన ఆత్మలకు నిత్య జీవాన్నిచ్చే జీవాహారం. ఆయన చేతిలో చిన్న సమర్పణ కూడా వేల మందికి ఆశీర్వాదంగా మారుతుంది. కాబట్టి మన జీవితాన్ని, మన ప్రతిభను, మనకిచ్చిన తలాంతులను, మన సమయాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు దాన్ని ఆయన మహిమ కొరకు అద్భుతంగా ఉపయోగించుకొని మన అందరి జీవితాలకు ఆశీర్వాదాలు కుమ్మరించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.